హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే చంపేశాడని ఆరోపించారు. అతడు పోలీసుల అదుపులో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్లోకి దూసుకొచ్చారు. పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. దాడిలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. अंदर హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే చంపేశాడని ఆరోపించారు. అతడు పోలీసుల అదుపులో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్లోకి దూసుకొచ్చారు. పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. దాడిలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. చనిపోయిందంటే ఆమెకు ఘోరంగా చంపేసినారు. ఉరి శిక్ష అని మాకు ఫోన్ చేసినారు, కానీ ఆమెకు ఉరి శిక్ష వేయలేదు. ప్లాన్ ప్రకారంగా చంపేసినారు. ఆమె పెళ్లైనప్పటి నుంచి కూడా ఆమెకు టార్చరే ఉంది. పెళ్లైనప్పటి నుంచి కూడా టార్చర్ ఉంది, కానీ ఆమె మాకు చెప్పలేదు. ఎందుకు చెప్పాలి అని మాకు చెప్పలేదు. ఇంతవరకు చెప్పలేదు. 5 మంది ఆడపడుచు నాకు, మా ఆయన ఒక్కడే, ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి ఎందుకు చెప్పాలి తండ్రి తల్లులకని, ఈ బాధలు ఎందుకని ఆమె చెప్పలేదు. టార్చర్ అంటే అత్త అసలు మెయిన్ క్యారెక్టర్ అత్త. నా కొడుకు నా కోడలు బాగుండదు వరకట్నం వేధింపు, వరకట్నం ఇవ్వాలి, వరకట్నం గురించి. అది కాదు, ఆమెకు అన్రీజనబుల్ గా ఉంటది. మనం ఇప్పుడు నిమిషంలో ఎట్లా మాట్లాడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు దివ్య ఆత్మహత్య చేసుకుందనే విషయం మీకు చెప్పారు కదా, అంటే ఇప్పుడు అక్కడ అసలు ఆత్మహత్య చేసుకుందా, హత్య జరిగిందా, అసలు ఏం చెప్తారు? హత్య జరిగింది అక్కడ. బాడీ మాత్రం పడుకోబెట్టి మాకు ఫోటో తీసి నాకు పంపించారు. పంపిస్తే నేను ఫోన్ చేసా వాళ్ళకు, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ మరిదికి, దివ్య వాళ్ళ మరిదికి ఫోన్ చేస్తే ఇట్లా చనిపోయింది, మీరు రావాలంటే నేను అందరికి మా వాళ్ళకి నేను పంపించాను ఫోన్ లో. అయితే పంపిస్తే అందరూ తెలిసి మాకు అప్పుడు మేము వచ్చాం, కానీ మాకు వాళ్ళు ఎవరు చెప్పలేదు. మాకు నేను స్టేటస్ చూసి మా వాళ్ళకి నేను పంపించాను. ఏమైందని నా అంతటా నేను ఫోన్ చేస్తే ఇట్లా చనిపోయింది దివ్య అని నాకు చెప్పారు. అప్పట్లో మా వాళ్ళని మేమందరం వచ్చే వరకల్లా మాకు డెడ్ బాడీ, ఒక పాప 5 months పాప పెట్టినాక ఇగో 3 days బ్యాక్ ఇగో నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తా అంటే వెళ్ళనీయకుండా ఇగో ఇట్లా గుంజుతున్నారు. భార్య వచ్చి వాళ్ళ అత్త వాళ్ళ భర్త ఇద్దరు, నువ్వెందుకు వెళ్తావు పోలీస్ స్టేషన్ కని. 2 రోజుల క్రితం కూడా దివ్య పైన అటాక్ చేయడం, అలాగే దారిలోనే ఇట్లా అయితే డ్రెస్ తోనే ఉరేసి చంపేస్తా అంటూ కూడా భర్త బెదిరింపులకు పాల్పడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. అయితే నడి రోడ్ పైనే హత్య చేస్తానంటూ కూడా 2 days క్రితం కూడా చేయడం జరిగింది. సో ఆ వేధింపులు తట్టుకోలేకే ఈ దివ్య ఆత్మహత్య చేసుకుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్య అనేది మాత్రం చెప్తున్నారు. సో ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుని మరికొంతమంది అసలు అది హత్య చేయడం అంటే అమ్మాయి చేసుకోదు సార్. అమ్మాయికి చాలా ధైర్యం, అమ్మాయి చదువుకుంది కాబట్టి అమ్మాయి అయితే చాలా ధైర్యము. అమ్మాయి చనిపోదు. అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసింది. అబ్బాయి ఆటో నడిపిస్తాడు. అమ్మాయి అస్సలు ధైర్యం గల బతికే అమ్మాయి. ఇతర మనిషికి కష్టం వచ్చిందంటే చెప్పే అమ్మాయి. కానీ తన అత్త మాత్రాన సైకో మెంటాలిటీ మనం ఫోన్లలో చూస్తాం కదా సార్. చిన్న పాపని కస చాకుతో పొడుస్తారు చూడు, ఆ మెంటాలిటీ ఆ పాప వాళ్ళ అత్త, అది మెంటాలిటీ మాత్రాన 100% సైకో మెంటాలిటీ వాళ్ళ అత్తది. మాకు న్యాయం చేయాలి సార్. మాకు దివ్య ఎలా చనిపోయిందో, సుజాత ఎలా చనిపోయిందో వాళ్ళ అత్తకి ఉరి శిక్ష పడాలి. ఉరి శిక్ష పడితేనే న్యాయం చేసినట్టు. వాళ్ళ భర్త 6 మందిలో ఏ న్యాయం ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ లో 2 కూర్చోబెట్టిరు, 4 తేలేరు. ఈ టైం దాకా మేము కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఏం రెస్పాండ్ ఇవ్వలేరు. న్యాయం చేయాలి
అని నిన్నటి నుంచి పోరాడుతున్నాము. నిన్నటి నుంచి అయితే హయత్ నగర్ బంజారా కాలనీలో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తతకు దారితీసింది. దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఖచ్చితంగా వాళ్ళ అయితే భర్త అత్త మామలే కలిసి హత్య చేసి ఇది ఆత్మహత్య చిత్రీకరించారని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా అదనపు కట్నం కోసం భర్త శివ వేధింపుల కారణంగానే ఇది జరిగింది. వేధించి ఆమెను చంపేశారని చెప్పి అయితే బంధువులు అంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి వాళ్ళైతే ఫోన్ చేశారు. అసలు ఏం జరగబోతోంది, ఇందులో ఎంతమందిని అరెస్ట్ చేస్తారనేటువంటి మాత్రం చూడాల్సింది. విజయనగర్ నాయుడుతో కలిసి సాక్షి న్యూస్ హయత్ నగర్ నుంచి.